నేర్పించేటప్పుడు మువ్వలు కట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఈ మువ్వలు ఎక్కడి నుండొచ్చే? నేనే తీసుకొచ్చాను. పెళ్లికి ముందు నేను ఈ మువ్వలు కట్టుకునే డాన్స్ చేసేదాన్ని. ఇకపై డాన్స్ చేసే అవకాశం ఉండదు కదా, అందుకే వాటిని గుర్తుగా తీసుకొచ్చాను. ఇవి మా నాన్నగారు నాకు ఇచ్చారు, అందుకే ఎప్పుడు ఈ మువ్వలు నాకు దూరంలో ఉంచను. చాలు చాలు. ఈ సాకులు చెప్పడం వల్ల ఇప్పుడు ఎటువంటి లాభం లేదు. మీ నాన్నగారు కూడా తక్కువేమీ కాదు. ఇంత పెద్దమ్మాయికి డాన్స్ ఎవరు నేర్పిస్తారు? మీ నాన్న గారాబం చేశారు, అందుకే ఈ పరిస్థితి వచ్చింది. చిన్నత్తయ్య గారు ప్లీజ్, మా నాన్నగారి గురించి ఏం మాట్లాడకండి. మీరేమైనా అనాలనుకుంటే నన్నానండి. మా నాన్నగారు ఎలాగో ఈ లోకంలో లేరు, కాబట్టి ఆయన్ని ఈ విషయాల్లోకి లాగకండి. ఎందుకనకూడదు? అవును, ఎందుకనకూడదు? ఆయన సరిగ్గా పెంచకపోవటం వల్ల వచ్చిన శిక్షణని మేము అనుభవిస్తున్నాం కదా. చిన్న, ఇప్పుడు నువ్వే చెప్పు, దీనికి ఏ శిక్ష వేయాలో? మీరే చూడండి అమ్మా, మీరేమనుకుంటున్నారు? అత్తయ్య, నేను తనకి బాగా అర్థమయ్యేలా చెప్పాను. ఇకపై ఎప్పుడూ డాన్స్ చేయదు. ఇక డాన్స్ అందటి పక్కన పెడితే మువ్వలు కట్టుకోదు, కనీసం వాటిని తాకదు కూడా. కానీ ఇప్పుడు చేసిన తప్పు సంగతి ఏంటి? ఇది ముందు ముందు ఇంకేం చేస్తుందో అన్న విషయం గురించి మనం మాట్లాడటం లేదు కదా. ఈ రోజు నాట్యం చూపించింది, భవిష్యత్తులో ఈ అమ్మగారు ఇంకెన్ని విన్యాసాలు చూపిస్తుందో చెప్పు. పెద్ద కోడలు. హా అత్తయ్య, నీకో విషయం ఈ రోజు మళ్ళీ తెగేసి చెప్తున్నాను. నేను నా కోడల్లో ఎవరికైనా బుద్ధి చెప్తున్నప్పుడు నువ్వు మధ్యలో మాట్లాడే ధైర్యం చేయకు. ఈ అమ్మాయి ఈ ఇంట్లో ఉంటుందో లేదో నేను నిర్ణయిస్తాను. నువ్వు వకాల్తా పుచ్చుకుంటే ఏమీ మారదు, అర్థమైందా? ఆనా, ఇప్పుడు నువ్వే చెప్పు, నీకే శిక్ష పడాలో. నేనేం చెప్పను, మీరే చెప్పండి నాకు ఏ శిక్ష వేయాలో. నేరం చేసినవాడు తన శిక్షను తనే నిర్ణయించుకోడు కదా. మీరు నాకు ఏ శిక్ష వేసినా నాకు సమ్మతమే. అక్క, నాకు గట్టి నమ్మకం ఉంది, ఇది పోయిన జన్మలో ఏదో విప్లవకారిణి అయ్యుంటుంది. అందుకే చూడు, భర్త ముందే ఎలా వాగుతుందో. వీటన్నిటికీ చాలా ధైర్యం కావాలి. ఇప్పుడు ఈ ఇంటి నుండి బయటకు పంపిస్తే అక్క ఎలాగో చెప్పేసింది కదా ఈ ఇంట్లో దీనికి చోటు లేదని. ఇప్పుడేం చేస్తావు? ఒకవేళ వీళ్ళు నన్ను బయటికి పంపేస్తే వెళ్ళిపోతాను నేను. అక్క, ఇది వెళ్ళిపోతానని చెప్తోంది. చూడు చూడు, మన కూతుర్ల వల్ల ఇదెన్ని పడాల్సి వస్తుందో. నాకు చాలా బాధగా ఉంది. లేదు రేదక్క, ఏదో ఒకటి చేసైనా సరే దీన్ని ఆపాల్సిందే. నువ్వు ఆఫీస్ నుంచి రాగానే దీన్ని తీసుకెళ్లి పుట్టింట్లో వదిలేసిరా. అమ్మా, నా మాట వినండి. మన ఇంటి కోడల్లో ఎక్కువగా పుట్టింటికి వెళ్ళకూడదని మీరే అన్నారు కదా. మరి అహానాను పుట్టింటికి పంపడం సరైందేనా? ఈ రోజు నుండి ఈ అమ్మాయి ఈ ఇంట్లో ఉండదు చిన్న. ఈ ఇంటి తలుపులు దీనికోసం ఎప్పటికీ మూసుకుపోయాయి. ఒక్కరోజు కూడా తనని ఇంట్లో చూడాలనుకోవటం లేదు. శాశ్వతంగా ఎందుకు? నీ మనసు ముక్కలైపోయిందా చిన్న? ఇక్కడ ఒక అమ్మాయి మన వంశాచారాలన్నింటినీ నాశనం చేయడానికి సిద్ధపడింది, కానీ నువ్వు దానికి నచ్చ చెప్పకుండా జాలి చూపిస్తున్నావు. అవునవును, నేను నచ్చ చెప్తూనే ఉన్నాను కదా పిన్ని గారు. అహానా, నువ్వెందుకు ఇలా చేశావు? నేను ఏ తప్పు చేశానని నాకు అనిపించడం లేదు. నాదేమీ తప్పులేదు. ప్రపంచంలో లక్షల మంది డాన్స్ చేస్తారు, నేను ఇంటి లోపలే డాన్స్ చేస్తున్నాను, అది కూడా నా గది తలుపులు వేసుకుని పిల్లలకు నేర్పించడం కోసం. అయినా సరే మీకు నేను శిక్షార్హురాల్ని అనిపిస్తే శిక్ష వేయండి. చూడు, నీ భార్యకి ఎంత నోరో చూడు, ఎంత ఎదురు మాట్లాడుతుందో. అరే, ఇది ఇల్లేం చక్క పెడుతుంది. నా మిగతా ముగ్గురు కోడల్లో ఎవరూ ఎప్పుడు ఇలాంటి పని చేయలేదు.
అమ్మా నేనేమంటున్నానంటే ఈసారి కహానాను క్షమించేద్దాం. అవును మామి అత్తయ్య, ప్లీజ్ మీరు ఒకసారి తనని క్షమించండి. తన అమ్మగారి పరిస్థితుల గురించి మీకు తెలుసు కదా. ఏమో ఆమె ఇంటికి కూడా రానివ్వదేమో, కొంచెం ఆలోచించండి. ఈ ఒక్కసారి తన్ని క్షమించండి. ఏమంటారు? నోర్మూయ్. నిన్ను అడిగానా? నీ సలహా అడిగాను నేను. లేదు లేదు పెద్దత్తయ్య, మమ్మల్ని ఎవరూ సలహా అడగలేదు. కానీ అదేంటంటే మేము కూడా పరా ఇంటి నుండి వచ్చిన వాళ్ళమే కదా, అందుకే బహుశా అర్థం చేసుకుంటున్నాం. తనకి ఇంకొక అవకాశం ఇచ్చి చూడండి. తనకి ఇంకొక అవకాశం ఏముండదు. ఇది గాని చుప్చాప్గా నిలబడి ఉంటే ఒక్కసారి ఆలోచించేదాన్ని. కానీ దీని నోరు మాత్రం వాగుతూనే ఉంది. పొట్టింటికి వెళ్తే గాని దీనికి బుద్ధి రాదు. అక్క చెప్పేసింది కదా, ఇక వేరే దారి లేదు. ఒకవేళ వాళ్ళమ్మ తన అలవాట్లను మార్చగలిగితే అప్పుడు ఇది మళ్ళీ ఈ ఇంట్లోకి రాగలదు, లేదంటే లేదు. అలవాట్లు ఎప్పటికీ పోవు అత్తయ్య. బహుశా ఈ ఇంట్లో నాకు మళ్ళీ చోటు దొరకకపోవచ్చు. అంటే నిన్ను నువ్వు మార్చుకోవా? అహానా నీ సమస్య ఏంటి? అమ్మతో ఎందుకు వాదిస్తున్నావు? అమ్మ చెప్పేది వినొచ్చు కదా. నన్ను నేను గుర్తుపట్టాను కాబట్టే మాట్లాడుతున్నాను. నాదేమైనా తప్పు ఉంటే నేను చుప్చాప్గా క్షమాపణ అడిగేదాన్ని. కానీ గది తలుపులు వేసుకుని ఇంటి పిల్లలకు 1-2 స్టెప్పులు నేర్పిస్తే అందులో నేనంత పెద్ద తప్పేం చేశాను? మీరే చెప్పండి. అత్తయ్య చెప్పకుండా తలుపులు తెరిచి లోపలికి వస్తారని నాకెలా తెలుస్తుంది? ఒకవేళ మిస్టీ బాగా డాన్స్ చేసి బహుమతి గెలుచుకుంటే అది ఇంటి వారికే కదా సంతోషం. అందుకని వాళ్ళకి నేర్పించడానికి ప్రయత్నించాను. కానీ ఇప్పటికీ ఇది నా తప్పు అని మీకు అనిపిస్తే నేను ఈ తప్పు మళ్ళీ ఇంకెప్పుడు చేయనని మాటిస్తున్నాను. కానీ నేను నిజం చెప్తున్నాను, అసలు ఇది ఒక తప్పు అని నాకు అనిపించడం లేదు. చిన్న, సరే అమ్మా, ఇప్పుడు చెప్పు, తన విషయంలో ఏం చేయాలి? నీకేది సరైనదనిపిస్తే అది చేయండి. సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే తనని పుట్టింట్లో వదిలే, సామాన్లు సర్దుకోమని చెప్పు తనకి. సరే అమ్మా, నేను ఆఫీస్కి బయలుదేరుతాను. అక్కడికి వెళ్ళకపోతే ఇబ్బంది అవుతుంది. నేను వెళ్తాను. అత్తయ్యకు తెలియకుండా వచ్చాను. ఏమైనా ఆలోచించారా? ఏదైనా దారి దొరికిందా? అహానాను వెళ్లకుండా ఎలా ఆపగలం? ఈసారి ఆమెను అత్తయ్య ఇంటి నుండి పంపించేస్తే అయితే మళ్ళీ తనని ఈ ఇంట్లోకి అడుగు పెట్టకుండా ఆపుతారు. అయినా తనది కూడా తప్పే. అది నోరు చాలా ఎక్కువగా జారుతుంది అలా వాగుతూ. నా తప్పు లేదు, నా తప్పు లేదు అని ఒక్కటే మాట పట్టుకొని కూర్చుంది. అలా కుదరదు కదా. చూడండి మధ్య కోడలు గారు, నాకేమనిపిస్తుందంటే మీరెవరూ ఇప్పటి వరకు ఆ అమ్మాయిని సరిగ్గా అర్థం చేసుకోలేదని. తను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అమ్మాయి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంది. చూడండి, ఈ ఇంటిని ఎవరైనా మార్చగలరంటే అది కేవలం అహానా మాత్రమే. మీకెప్పుడు గొంతు ఎత్తే ధైర్యం కలగలేదు. మేం గొంతు ఎత్తితే మమ్మల్ని కూడా పుట్టింటికి పంపేసేవారు. అప్పుడేమయ్యేది? మరి మా నాన్నగారు ఈ వయసులో ఇవన్నీ భరించలేరు. సరిగ్గా చెప్తోంది పారు. కుటుంబం ఉంది, పిల్లలున్నారు. ఇప్పుడు మనం ఇప్పుడు ఇలాంటివన్నీ చేయలేం కదా. మీరు కూడా మరీ అంతగా మాట్లాడకండి. మీరు కూడా నన్ను మీతో తీసుకెళ్లలేరు కదా. పెద్దత్తయ్యని అడిగే ధైర్యం మీకెప్పుడైనా కలిగిందా ఏంటి? నువ్వు చెప్పేది నిజమే. ఇప్పటి వరకు ఆ ధైర్యం చూపించలేకపోయాను, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆ ధైర్యం చూపిస్తాను. చూడు, నిన్ను ఖచ్చితంగా ఒక రోజు నాతో తీసుకెళ్తాను. నీకైనా ఎక్కడికైనా వెళ్ళడానికి దారి ఉంది. మా ఇద్దరిని చూడు, మేము ఇక్కడే పడి ఏడవాలి. ఇక ఆపండి. ఇది ఏది తప్పు ఏది ఒప్పో నిర్ణయించే సమయం కాదు. అహానాను ఎలా ఆపాలనేది ఆలోచించండి. హా,
పెద్దోదిన గారు, మీ నాన్నగారు జ్యోతిష్యులు కదా, ఆయన చేయి చూసి జాతకాలు చెప్తారు, అలానే కుండలీలు కూడా తయారు చేస్తారు అనుకుంటా కదా. అవును, ఎందుకు? అయితే సరే, పక్కకు రండి, నా మాట వినండి. మీరు ఎలాగైనా సరే మీ నాన్నగారికి ఫోన్ చేసి పిలవండి, ట్యాక్సీ తీసుకుని త్వరగా రమ్మని చెప్పండి. పెద్దమ్మకు ఆయన అంటే ఎలాగో ఇష్టం కదా, ఆయన చిన్న పెళ్లి రిసెప్షన్ కూడా రాలేకపోయారు. సో ఆ నెపంతో పిలుద్దాం ప్లీజ్, ఆయనకు త్వరగా ఫోన్ చేయండి. కానీ నాకేం అర్థం కావట్లేదు, నాన్నగారు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? మీరందరూ జాగ్రత్తగా వినండి. ఆయన్ని ఇక్కడికి పిలిపించి ఇలా చెప్పమనండి. అదేంటంటే మన ఇంట్లో అపశకున దోషం నడుస్తుందని. అందువల్ల ఇప్పుడు ఈ సమయంలో ఎవరు ఇంటిని విడిచి వెళ్ళకూడదు. ఒకవేళ ఎవరైనా వెళ్తే కుటుంబానికి ఏదో ఒక అశుభం జరుగుతుందని. చూడండి, పెద్దమ్మ ఈ మాట వినగానే అహానాను పంపదు. మెల్లగా కొన్ని రోజుల్లో గొడవ సద్దుమణుగుతుంది. మరుదు గారు, ఈ గొడవ అంత త్వరగా సద్దుమణిగేది కాదు. ఈ అపశకున దోషం 2-4 రోజుల్లో పోతుంది. మరి ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత అత్తయ్య మళ్ళీ అహానాను ఇంటి నుండి పుట్టింటికి పంపమని పట్టుబడుతుంది. అప్పుడేం చేస్తాం మనం? నిజమే చెప్తున్నారు వదిన గారు. ఇప్పుడు ఏదైనా కొత్తగా ఆలోచించాలి. అంటే వదిన గారు, మెదడుకి ఇంకా పని చెప్పాలి, కొంచెం వైవిధ్యంగా ఆలోచించాలి. వదిన గారు, మీ నాన్నగారిని ఇక్కడికి పిలిపించి అహనా ఈ ఇంటికి చాలా అదృష్టవంతురాలని చెప్పించండి. అహనా ఈ ఇంట్లో ఉంటే ఇల్లు అభివృద్ధి చెందుతుందని, ఆదాయం పెరుగుతుందని, ఒకవేళ తన ఇంటి నుండి వెళ్ళిపోతే ఇంటికి ఏదో పెద్ద గన్నం వస్తుందని చెప్పించండి. చూడండి, ఖచ్చితంగా ఈ మాట వినగానే పెద్దమ్మ అహానాను ఉంచుకోవటానికి ఒప్పుకుంటుంది. లేదు, నాన్నగారిని ఇంత పెద్ద అబద్ధం చెప్పమని నేనెలా అరగలను? అరే వదిన గారు, ఇప్పుడు అహానాను కాపాడటానికి ఇది తప్ప వేరే మార్గం లేదు. సరే అక్క, విను. నేనేం చెప్తున్నానంటే, మీరు ఒక్కసారి మీ నాన్నగారితో మాట్లాడి చూడండి, ఏమంటారు. ఈ ఆపద నుండి ఆయనే మనల్ని కాపాడగలరు. అవునక్క, చూడండి, వేరే దారి లేదు. లేదంటే పెద్దమ్మ ఈ రోజే ఆహానాను పంపేస్తుంది. తను ఒక్కసారి వెళ్ళిందంటే మళ్ళీ ఈ ఇంట్లోకి తిరిగి రాలేదు. తనని వెళ్ళనివ్వకూడదు. ఒక్కసారి ఫోన్ చేయండి ప్లీజ్. సరే చూడండి, నేను నాన్నగారితో మాట్లాడి చూస్తాను. కానీ ఆయన ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు. దానికి గ్యారెంటీ లేదు. వదిన గారు, ఫోన్ చేయండి ప్లీజ్. ఒకవేళ నీ అత్తగారింటి వాళ్ళు నిన్ను వెనక్కి పంపిస్తే ఏదైనా చెట్టు కింద ఆశ్రయం వెతుక్కో. మా ఇంటిని పుట్టిల్లు అనుకొని ఇక్కడికి వచ్చే తప్పు మాత్రం చెయ్యకు. వస్తున్నా అత్తయ్య. సరే సరే. చిన్న, దీన్ని వాళ్ళ ఇంటి బయటే వదిలేసిరా. అక్కడ కూర్చొని కబుర్లు చెప్పకు. పెద్ద వదిన గారు, మీ నాన్నగారు ఇంకా రాలేదు. ఆయనకి ఫోన్ చేసి అడిగారు కదా, ట్యాక్సీ దొరికింది కదా. టాక్సీ లేదు. బహుశా ట్రాఫిక్లో ఇరుక్కుపోయారేమో. నాకేం అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. ఏదో ఒకటి చేయండి అక్క. నేనేం చేయగలను? నేను నాన్నగారికి అంతా బాగానే వివరించాను. కానీ ఆయన ఊ అనలేదు, ఆ అనలేదు. నాకేం అర్థం కావడం లేదు ఆయన వచ్చి అంత సరిగ్గా చెప్తారో లేదో అని. కానీ అక్క, ఆయన వచ్చేలోపే అహానా బయలుదేరిపోతుంది. అప్పుడేం జరుగుతుంది? మన దగ్గర వేరే దారి కూడా లేదు. చిన్న పిన్ని, చిన్న పిన్ని, మీరు నిజంగా వెళ్ళిపోతున్నారా? నాయనమ్మ, చిన్న పిన్నిని క్షమించే ప్లీజ్. నోరు మూస్తారా మీరు? ఇక్కడేం పని మీకు? చదువు లేదా? మీ గదిలోకి వెళ్ళండి. ఇక చిన్న పిన్నికి సపోర్ట్గా వచ్చారు.
అమ్మా అది అర్హా నా వాళ్ళ అమ్మతో ఏం చెప్పాలి? ఎప్పటికీ వదిలేయడానికి వచ్చానని చెప్పాలా, లేక కొన్ని రోజుల్లో తీసుకెళ్తానని చెప్పాలా? ఇప్పుడు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదమ్మా. కొన్ని రోజులు పుట్టింటికి పంపారని మాత్రం చెప్పు. మిగతా విషయాలు నేను ఫోన్లో మాట్లాడతాను. వెళ్ళు, ఇక ఆలస్యం చేయకు, తీసుకెళ్తానని. వెళ్ళొస్తానక్క. చల్లగా ఉండు. అయ్యో పర్వాలేదు, త్వరగా రా, జాగ్రత్తగా వెళ్ళిరా, చిత్తం పెట్టుకో. వియపురాలు గారు, ఎవరు? అరే నేను జోగేశ్వర్ బెనర్జీని. వాహ్ వాహ్, అంత రండి క్షేమమేనా? రండి. ఇన్ని రోజులకి మేము ఎలా గుర్తుకొచ్చాము. నమస్కారం. రండి రండి. కూర్చోండి. మీరు చిన్న పెళ్లికి కూడా రాలేదు. అవును, అందుకే కదా ఈరోజు వచ్చాను. దగ్గరలోనే ఒక యజమాని ఇంటికి వచ్చా, ఇక మీ అందరినీ కూడా కలిసినట్టుంటుంది అని. మంచి పని చేశారు. ఇక మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని వెళ్ళనివ్వను. ఈ రాత్రికి ఇక్కడే ఉండాలి. అలాగే ఇవాళ అందరి చెయ్యి చూసి జాతకం చెప్పండి. అయినా కూడా ఈ కుటుంబానికి సమయం బాలేదు. అన్నగారు చాలా రోజుల తర్వాత వచ్చారు. నా కొడుకు టుక్కును కూడా వచ్చాడు. వాడి చెయ్యి కూడా ఒకసారి చూడండి. ఆహా, ఖచ్చితంగా, ఎందుకు చూడను. చిన్నబాబు, నువ్వు ఎక్కడికి బయలుదేరావు ఇప్పుడు? కోడలతో ఇంకా పరిచయం కూడా కాలేదు. కోడల్ని కొన్ని రోజుల కోసం పుట్టింటికి పంపిస్తున్నాను. ఆశీర్వాదం తీసుకో. ఈయన మీ తోడి కోడలి తండ్రి గారు. నాన్న, నాన్న ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? మిమ్మల్ని ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నాను. అంతా బాగుంది కదా? అరే అంతా బాగుంది. హా, సరే సరే, ఇంత చిన్న పిల్లల చేష్టలు అవసరం లేదు. ఇద్దరు పిల్లలు తల్లివి నువ్వు ఇలా చిన్న పిల్లలా ప్రవర్తిస్తావా? మీ నాన్నగారు ఉండబోతున్నారు. వెళ్ళి వంటగదిలో భోజనం ఏర్పాట్లు చూడు. ఈ రాత్రి ఇక్కడే భోజనం చేస్తారు. అయినా 2 రొట్టెలు కూర తప్ప ఆయన ఇంకేం తింటారు అన్నట్టు విడిగా 1 కప్పు పాలు కూడా పెట్టు. నా గురించి మీరు అస్సలు చింతించకండి. అరే అదెలా కుదురుతుంది? మీరు ముందు కూర్చోండి. కూర్చోండి. కూర్చోండి మరి. మేం పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? మా పెద్ద కోడలు తండ్రి గారు మీరు. కనీసం ఇదైనా చేయాలి కదా. టిఫిన్ ఏమైనా చేస్తారా? అవునవును, టిఫిన్ అంతా తర్వాత నెమ్మదిగా చేద్దాం, కానీ ముందు చిన్న కోడలతో పరిచయం అవనివ్వండి. ఆహా, తను అక్కడ నిలబడి ఏం చూస్తున్నావు? వచ్చి కాళ్లకు నమస్కరించు. సుఖీ భవమ్మ. ఈ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. మీరు చెయ్యి చూడకుండానే ఎలా చెప్తున్నాడు తన అదృష్టవంతురాలని? మీరు తనను పుట్టింటికి పంపిస్తున్నామని అంటున్నారు కదా? అవును. కానీ ఈ రోజు ప్రయాణానికి అసలు మంచిది కాదు. చిన్నాకి ఏదైనా హాని జరగవచ్చు. లేదు వియంకుడు గారు, ఏమంటున్నారు మీరు? మిమ్మల్ని ఆ దేవుడే పంపించాడు. లేదు, వీళ్ళెక్కడికి వెళ్ళరు, ఇప్పుడే బయలుదేరబోతున్నారు. హే దుర్గామాత, అయితే అత్తయ్య ఈ సమయంలో అర్జునహాన బయలుదేరడం అశుభం అన్నమాట. వాళ్ళు వెళ్ళకూడదు కదా?
అత్తయ్య వాళ్ళని వెళ్ళనివ్వకండి ప్లీజ్. ఈ అశుభ ముహూర్తం ఎప్పటి వరకు ఉంటుంది? ఇప్పుడే ఈ రోజు నుండే మొదలైంది. ఈ యోగం ఒక నెల వరకు ఉంటుంది. ఈ మధ్యలో ఇంటి కోడళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్తే చాలా పెద్ద అపశకునం జరుగుతుంది. ఒకవేళ బయటకు వెళ్ళినా సరే రాత్రి పడక ముందే ఎలాంటి ఆలస్యం లేకుండా ఇంటికి వచ్చేయాలి. రాత్రి ఎక్కడైనా బయట ఉండిపోతే చాలా అపశకునం జరుగుతుంది. చాలా పెద్ద ప్రమాదం జరగవచ్చు వియపురాలు గారు. హే దుర్గామాత, నేను దీన్ని కొన్ని రోజులు పుట్టింటికి పంపిద్దాం అనుకున్నాను. ఇక ఇది ఒక నెల వరకు ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు మీరు పంపాలనుకుంటే పంపవచ్చు వియపురాలు గారు, కానీ చిన్నాకి ఏదైనా అశుభం జరగవచ్చు. లేదు లేదు లేదు, చిన్నాయి వాళ్ళ ఎక్కడికి వెళ్ళడు. నువ్వు నీ గదిలోకి వెళ్ళు. ఇప్పుడు ఎవరు కూడా ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదు. సరే. అరే బాబు, కొత్త కోడలతో కొంచెం మాట్లాడతాను, ఆ తర్వాత నువ్వు నీ గదిలోకి వెళ్ళు. నీ ముఖం ఎందుకు అలా వాడిపోయిందమ్మా? లేదు, నేను బాగున్నాను. తాడు కాలిన వంపు పోలేదు. కోడల్ని కొన్ని రోజుల కోసం పుట్టింటికి పంపిస్తున్నాను, అందుకే ముఖం అలా పెట్టింది. పుట్టింటికి పంపిస్తున్నారు అంటే నాకేం అర్థం కాలేదు. ఎక్కడికైనా తిరిగేందుకు వెళ్తున్నారని అనుకున్నా. ఏం చెప్పమంటారు అన్నగారు? చాలా మొండమ్మ ఇది. ఇప్పుడు మా ఇంట్లో ఇవన్నీ సాగవు. మీరు మంచి పండితులు కాబట్టి మీ దగ్గర దాచేదేముంది? కానీ దీనితో కలిసి ఉండటం అసాధ్యమైపోతుంది.